అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, పూర్ణిమ తిథి నుంచి వచ్చేసి సప్తమి తిథి వరకు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు కర్కాటక రాశిలో జరుగుతూ ఉందన్నమాట. అలాగే కుజుడు గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే చంద్రుడు ధనుసు మకరం కుంభం మీనం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరిస్తూ నన్ను ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను మీ జాతకాలని చాలా అద్భుతంగా చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. 50 పేజీలు. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పంపడము చెప్పడం కూడా జరుగుతుంది. 15-20 నిమిషాలు రికార్డు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముఖం కనిపించిన ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి ఫోటోలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటో పంపిస్తే చాలు, జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి చక్కటి సింపుల్గా పరిహారాలు చెప్పి మీరు ఏవో పరిగెత్తుకుని ఆ కొండ ఎక్కండి, ఏ కొండ దిగండి, ఆ గుడికి పరిగెత్తండి, ఈ గుడికి పరిగెత్తండి, అలాంటివి ఏమి ఉండవండి. క్లియర్గా సైంటిఫిక్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దీనికి గాను గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా మీరు అది పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎటువంటి సమస్యలను కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అనేక శుభకార్యాల్లో పాల్గొనడం, సంతోషంగా ఆనందంగా గడపడం, పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుందండి. ఈ జాతకులందరికీ కూడా బాగా ధనయోగం ఉంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువుల్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం అంతగా లభించడం లేదు. మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తుంటే మంచిది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ విదేశీ చదువులు కానీ, దూర ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ వారంలో భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ఆ అదృష్టం అయితే మీ చేతిలోనే ఉందండి. మీరు ఎంత కష్టపడితే అంత అదృష్టం మీకు తప్పకుండా లభిస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ధర్మ మార్గంలో ప్రవేశిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, పెద్దల అప్రిషియేషన్స్ బాగా ఉండడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనేక రకాల ప్రయోజనాలతో ఈ వారం ఉద్యోగులకు బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారని చెప్పాలి. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటుందండి. మీరు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణమం అనే మంత్రాన్ని చదువుతూ ఉండండి. బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట.